హలో డెవలపర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సెక్యూరిటీ సెషన్. సో కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పైథాన్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మన ఈ పైథాన్ ఫుల్ కోర్స్ అనేది ప్రతి టాపిక్ని కవర్ చేసుకుంటూ అండ్ ప్రతి టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. సో మన పైథాన్ ఫుల్ కోర్సు చాలా క్లియర్గా అండ్ ప్రతి టాపిక్ని టచ్ చేస్తూ దాని మీద ప్రాబ్లమ్స్ చేస్తూ ఎగ్జాంపుల్స్ కూడా చాలా చేస్తాం. సో అందరూ ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ క్లారిటీగా ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సెక్యూరిటీ సెషన్. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి లూప్స్ ఇన్ పైథాన్. అంటే లూప్స్ మీన్స్ కంటిన్యూస్గా అంటే ఫ్లోలో ఉంటాయి ఈ లూప్ ప్రోగ్రామింగ్ అనేది. అంటే 1 నుంచి 10 నెంబర్స్ మనం ప్రింట్ చేయమంటే మనం లైన్గా 1, 2 అని ప్రింట్ చేయకుండా లైన్గా ఫ్లో అయిపోతుంటుంది. 1 నుంచి మనం ఎంతవరకు కావాలంటే అన్ని నెంబర్స్ వరకు ప్రింట్ అవుతుంది. సో అది లూప్స్ అంటే. పైథాన్ హ్యాజ్ 2 టైప్స్ ఆఫ్ లూప్స్. అంటే పైథాన్ 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. అందులో ఒకటి ఫర్ లూప్, సెకండ్ వన్ వచ్చేసరికి వైల్ లూప్. ఫర్ లూప్ అంటే యూజ్ టు ఇటరేట్ వాల్వేస్ సీక్వెన్స్. చెప్పాను కదా ఆల్రెడీ, స్టార్టింగ్ నుంచి అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి మనమే చెప్పాలి, ఎండింగ్ ఎక్కడి వరకు మనమే చెప్పాలి. సో అక్కడి నుంచి అక్కడ వరకు అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనకి ప్రింట్ అవుతుంది డేటా అనేది. అందులో లిస్ట్స్ ఉంటాయి, రేంజ్ అనేది ఉంటుంది, స్ట్రింగ్స్ ఉంటాయి. సో వీటికన్నా ముందు మనం రేంజ్ వచ్చేసి ఇప్పుడు మీకు చెప్తే ప్రోగ్రామ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి వైల్ లూప్. వైల్ లూప్ కూడా సేమ్, కానీ దీని యొక్క సింటాక్స్ వేరే ఉంటుంది. ఎగ్జిక్యూట్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే దీని యొక్క కండిషన్ ట్రూ అయితేనే మాత్రమే ఇది ప్రింట్ అనేది అవుతుంది. సో దీనికి డిఫరెంట్ ఉంటుంది, బట్ వర్క్ మాత్రం ఒకలాగా అవుతుంది. సో ప్రతిదానికి ఎగ్జాంపుల్తో చూద్దాం, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ప్రింట్ నెంబర్స్ 2 to 8 నెంబర్స్. అంటే 2 నుంచి 8 వరకు ప్రింట్ చేయాలని అర్థం. సో మీరు కోడ్ చూస్తే ఇది సింటాక్స్ యూజింగ్ లూప్స్. సింటాక్స్ వచ్చేసరికి ఫస్ట్ ఫర్ లూప్ని యూజ్ చేస్తాం కదా. ఫర్ అని ఇచ్చి ఐ అనేది వేరియబుల్, అంటే ఈ ప్లేస్లో మనం ఏదైనా ఇవ్వచ్చు. ఐ అనేది వేరియబుల్, ఇన్ అనేది కూడా కీవర్డ్. ఫర్ ఐ ఇన్ రేంజ్. సో మీకు ఇక్కడ అర్థం అవ్వాలి, ఇక్కడ ఫర్, ఇన్, రేంజ్ అనేవి కీవర్డ్స్. సో అవే వాడాలి మనం. ఐ అనేది మాత్రం వేరియబుల్, మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఐ ఇన్ రేంజ్ కర్లీ బ్రాకెట్స్ పెరెన్సిస్. అండ్ ఇందులో 2 నుంచి 8 నెంబర్స్ కావాలంటే మనం 9 అని పెట్టాలి. ఏంటంటే ఇవి ఇండెక్స్ అంటాం. అంటే మనం ఇచ్చిన వాల్యూకి ఇక్కడ 0 అనేది ఉంటుంది, 0 ఇండెక్స్. నెక్స్ట్ 3 దగ్గరికి వచ్చినప్పటికి అది 1 ఇండెక్స్, 4 దగ్గరికి వచ్చినప్పటికి 2 ఇండెక్స్. సో అంటే లాస్ట్ది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు, లాస్ట్ దాని ముందు వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి 8 వరకు కావాలన్నాం కాబట్టి 9 అది పెడతాం. ఒకవేళ 9కి కావాలనుకో 10 అని పెట్టుకోవాలి. ఒకవేళ n నెంబర్స్ వరకు ప్రింట్ చేయాలనుకో n+1 అనేది పెట్టాలి. లాస్ట్ దాని ముందు వరకు ప్రింట్ చేస్తుంది అని అర్థం. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా ప్రింట్ ఐ అని ఇస్తాను. ఇక్కడ కాలం పెట్టి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇండెంట్ స్పేస్ అనేది యాడ్ అవ్వాలి. సో ఆల్రెడీ ముందు క్లాస్లో అవి చూసాం. సో ఇప్పుడు ప్రింట్ ఐ అని వేస్తాను. ప్రింట్ ఐ మొత్తం అన్ని రేంజ్ అనేది ఫ్లో 2 నుంచి 8 నెంబర్స్ వరకు అయిపోతే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసా. ఇక్కడ మనం ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాం, కొత్త ఫోల్డర్ లూప్స్ అనే కాన్సెప్ట్. ఈ లూప్స్లో మనం ఒక ఫైల్ loop.py. సో మనం ఇది క్లియర్ చేద్దాం. సో loop.py అనే ఫైల్లో మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ఫర్ ఐ అంటే వేరియబుల్, మనం ఇంకొక విధంగా కే తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు వేరియబుల్ కాబట్టి. ఫర్ ఐ ఇన్ రేంజ్. సో రేంజ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని అర్థం. ఇక్కడ పెరెన్సిస్ పెట్టాలి. సో ఈ లోపల మనం ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ వరకు ఫ్లోగా కంటిన్యూస్ అవ్వాలనేది చూద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాను, 2 నుంచి ఎంత 8 వరకు కాబట్టి 8+1 అంటే 9 ప్రింట్ అవ్వాలని పెట్టాను. కాలం ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేశాను. చూసావా ఇండెంటేషన్ స్పేస్ అనేది వచ్చింది ఆటోమేటిక్గా. ప్రింట్ పెరెన్సిస్ ఈ లోపల ఐ. అంటే ఫస్ట్ ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది తెలుసా, ఐ వాల్యూస్ ఏంటి, ఈ రేంజ్ ఉన్న వాల్యూస్ని ఈ ఐ వాల్యూ అనుకుంటుంది. ఓకే, ఐ వాల్యూ 1 వెళ్తుంది. అండ్ ఫస్ట్ ఐ వాల్యూలోకి 2 అనేది వెళ్తుంది. సో 2 వెళ్ళగానే ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ లూప్ కంటిన్యూ అవుతుంది. 2 అయిపోయిన తర్వాత ఏంటి 3 ఉంటుంది. 3 ఐలోకి వెళ్తుంది కాబట్టి ఐ ప్రింట్ అవుతుంది. ఐలో 3, నెక్స్ట్ 4, 5 అలా ప్రింట్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. రన్ చేశాను, చూసారా 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇంకోటి, ఒకవేళ
ఇక్కడ మనం మాకు నచ్చిన నెంబర్స్ కావాలన్నాం అనుకో, సో అది ఎలాగ ఇవ్వాలంటే, సో ఇక్కడ మనం ఆల్రెడీ మీకు యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా ఆడాలో తెలుసు. n ఈజ్ ఈక్వల్ టు, సో ఇంట్ ఆఫ్ ఇంటిజర్స్ కదా మనకు కావాలి, ఇన్పుట్ ఆఫ్, సో ఎంటర్ ద n వాల్యూ అని ఒక స్ట్రింగ్ వేస్తాం. సో దీనికోసం మనం డబుల్ కోట్స్లో పెట్టాను, ఇది ఒక స్ట్రింగ్. ఇప్పుడు మనకి ఇన్పుట్లో అడుగుతుంది ఎంటర్ ద n వాల్యూ అంటే మనం n వాల్యూ ఇస్తాం, అక్కడ n వాల్యూ వరకు ప్రింట్ అవ్వాలి. సో ఇండెక్స్ అనేది చెప్పాను కదా, ఈ ఇండెక్స్ ముందు వరకే మనకి ప్రింట్ చేస్తాను. సో n+1 అని పెడదాం, అంటే మనం ఎన్ని నెంబర్స్ ఇస్తే అన్ని నెంబర్స్ ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఎంటర్ ద n వాల్యూ అన్నాడు, నేను 5 ఇస్తాను, అంటే మనకి 5 వరకు, అంటే 2 నుంచి 5 వరకు అని వచ్చాను. సో ఒకసారి రన్ చేస్తాను. 2 నుంచి మనం ఎంతవరకు ఇస్తే అంతవరకు, ఎంటర్ ద వాల్యూ 5 అని ఇచ్చాను. 2 నుంచి 5 వరకు మనకి ప్రింట్ చేయాలి. ఎంటర్ క్లిక్ చేశాను. 2, 3, 4, 5. ఒకవేళ ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు అనుకో, సో ఫస్ట్ వాల్యూ ఏది ఇవ్వలేదంటే ఆటోమేటిక్గా అది 0 కన్సిడర్ చేస్తుంది, అంటే 0 నుంచి మనం ఎంతవరకు అయితే అంతవరకు ప్రింట్ చేస్తుంది. అది కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను 7 అని ఇస్తాను, అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7 వరకు వచ్చాను. సెంటర్ క్లిక్ చేశాను. 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ అనే లోపు రేంజ్లో ఉన్న నెంబర్ని కన్సిడర్ చేసి ఒక్కొక్క వాల్యూని పెంచుకుంటూ ఐలో పెంచుకుంటూ వస్తుంది. సో ఇలా ఇది సింపుల్గా అయిపోయింది, చూసారా ఫర్ లూప్ అనేది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ప్రాబ్లం 2, ప్రింట్ నెంబర్స్ 2 to 8 సేమ్ ప్రింట్ చేయమంది. యూజింగ్ వైల్ లూప్ యూజ్ చేయాలి. సో దీని సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ మనం వేరియబుల్లో ఏదో ఒక నెంబర్ తీసుకోవాలి, అంటే వేరియబుల్ i అనేది తీసుకుందాం, అందులో ఎంతో కొంత మనకి ఎక్కడి నుంచి కావాలి అనేది తీసుకోవాలి. ఇందాక ఫర్ లూప్లో రేంజ్లో పెట్టాం కదా, 2 నుంచి 12 వరకు, 2 నుంచి 5 వరకు అని. ఇక్కడ i వాల్యూ మనం స్టార్టింగ్ వాల్యూ ఎంతో కొంత తీసుకోవాలి. ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాం. సో ఇక్కడ వైల్ అనేది కండిషన్ స్టేట్మెంట్, ఇక్కడ కండిషన్ అనేది ఉంటుంది, చూపిస్తా. వైల్ ఇక్కడ మనం కండిషన్ రాయాలి, అంటే i less than or is equal to 8 అండ్ కాలం పెట్టాలి. అంటే i వాల్యూ అనేది ఎంతవరకు ప్రింట్ అవ్వాలి తెలుసా, i అనేది 8 వరకా లేదా 8 కన్నా తక్కువ ఉన్నా పర్లేదు, 8 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో 2 ఉంది, నెక్స్ట్ ఏముంది, 2 అయితే ప్రింట్ అయిపోద్ది ఆటోమేటిక్గా, 2 అని ప్రింట్ అయిపోద్ది. 8 వరకు మనకి ప్రింట్ అవ్వచ్చు, చాయిసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి i ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నది కాబట్టి ప్రింట్ i ఇచ్చింది కాబట్టి 2 అనేది ప్రింట్ అయిపోతుంది, ఎందుకంటే i వాల్యూ అనేది 8 కన్నా తక్కువే కదా. సో ఇది కండిషన్ ఓకే అవుతుంది కాబట్టి ప్రింట్ 2 అయిపోద్ది. నెక్స్ట్ కిందకు వస్తుంది, అక్కడ ఏముంది, i ఈజ్ ఈక్వల్ టు i+1, i+1 అని పెట్టచ్చు, i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టవచ్చు. సో మనం ఎక్కువ ఇది యూజ్ చేస్తాం, ఇదే అర్థం చేసుకోవడం రావాలి. ఎందుకంటే i లోపల i ప్లస్ ఇంకొక 1 కలిపి మళ్ళీ iలోనే పెడతాను అని అర్థం. i వాల్యూ అనేది i ప్లస్ ఇంకొక వాల్యూ 1 వాల్యూ కలిపి మళ్ళీ iలోనే పెడతాను, అప్పుడు లూప్ రన్ అవుతుంది. సో ఇది అర్థం చేసుకుంటే మీకు అన్నీ వచ్చేస్తాయి. సో దీన్ని షార్ట్ ఫామ్ i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని పెడతాం. సో ఇక్కడ చూడొచ్చు, i ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత, ఫస్ట్ లూప్లో 2 ఉంది, 2 అంటే ఇక్కడ 2 వస్తుంది. 2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 2 + 1 3. ఈ 3 అనే వాల్యూని మళ్ళీ iలో పెట్టాం. ఓకే, 3 అనే వాల్యూని iలో పెట్టాం, మళ్ళీ లూప్ రన్ అవుతుంది. ఇక్కడ 3 అనేది వస్తుంది, ఈ i అనేది 8 కన్నా తక్కువే కదా, మళ్ళీ 3 రన్ అవుతుంది. ఆ 3 మళ్ళీ ఇక్కడ 3 వస్తుంది. 3 ఈజ్ ఈక్వల్ టు 3 + 1 4 అయింది. 4 అనేది మళ్ళీ iలోకి వస్తుంది. అలా లూప్ రన్ అవుతూనే ఉంటుంది, +1 చేసుకుంటూ. సో ఎక్కడ వరకు, i ఈజ్ ఈక్వల్ టు 8 వచ్చినంత వరకు రన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మనం 10 ఇచ్చాం అనుకో, 10 వరకు అలా లూప్ రన్ అవుతూనే ఉంటుంది. సో మనం వైల్ లూప్ కన్నా ఫర్ లూప్ని ఎక్కువ యూజ్ చేస్తాం, బట్ దీని గురించి తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. VS కోడ్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనం ఇది డిలీట్ చేస్తాం. ఫస్ట్ i ఈజ్ ఈక్వల్ టు ఒక 2 అని తీసుకుందాం. ఓకే, ఇక్కడ వైల్ అని రాదు, వైల్ లూప్ రాదు. వైల్ ఇక్కడ ఏం చెప్పను, i అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 అని పెడతాం. ఓకే, కాలంతో యాడ్ చేసా, ఇక్కడ ప్రింట్ i అని పెడదాం. ప్రింట్ i అంటే అర్థం ఏంటి, 2 అనేది i వాల్యూ అనేది 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వైల్ అనేది, వైల్లో కండిషన్ ఏముంది,
ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఉంది. అంటే ఐ అనేది 10 కన్నా తక్కువ అయితే ఇది కండిషన్ ట్రూ అవునట్టు. అప్పుడు ఈ ప్రింట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రస్తుతానికి 2 అనేది 10 కన్నా చిన్నదే కదా, సో 2 ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే అర్థం ఏంటి, ఈ 2 అనే వాల్యూ ఐలోకి వస్తుంది కదా, ఐ అనేది 2 కదా, ఈ 2 ఈక్వల్ టు 2 ప్లస్ 1 అంటే ఈ ఐ వాల్యూలోకి మళ్ళీ ప్లస్ 1 చేరి అందులో డినోట్ అవుతుంది. ఓకే, 2 ఈక్వల్ టు 2 ప్లస్ 1 3. ఈ 3 అనేది మళ్ళీ ఐ వాల్యూకి సమానం కదా, అప్పుడు ఇది మళ్ళీ రన్ అవుతుంది మీ దగ్గర లూప్. ఇక్కడ 3 అనేది ఉంటుంది, 3 అనేది 10 కన్నా తక్కువ వస్తుంది, తక్కువ మళ్ళీ ప్రింట్ చేస్తుంది, మళ్ళీ ప్లస్ 1 కలిపి మళ్ళీ ఐలోకి వెళ్తుంది. ఓకే, మళ్ళీ ప్లస్ 1 అలా ప్లస్ 1 లూప్ ఎంతవరకు 10 అనేది ఈ కండిషన్ ట్రూ అని. ఓకే, నెక్స్ట్ 11 అనేది వచ్చింది అనుకో, 11 అనేది చిన్నదే కాదు, ఈక్వల్ టు కూడా కాదు 10కి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ లూప్ ఇంకా రన్ అవుతుంది, అక్కడితో స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, రన్ చేద్దాం. సో చూడొచ్చు 2 3 4 5 6 7 8 9 10 వరకు అని. సో మనకి ఇక్కడ n వరకు అని ఇద్దాం, అంటే నాకు తెలీదు n వరకు అని ఇద్దాం. సో ఆ n అనే వాల్యూని మనం యూజర్ నుంచి అడుగుదాం, నాకు 5 నెంబర్స్ కావాలంటే 5 వరకు, 10 వరకు కావాలంటే 10 వరకు అని కావాలని అడుగుదాం. ఇక్కడ ఆల్రెడీ తెలుసు మనకి ఇన్పుట్ ఎలాగలగడం, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద n వాల్యూ అని అడుగుతాం. సో ఓకేనా, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ వాల్యూ అని అడిగింది, అంటే ఈ n వాల్యూ అంటే ఎంతవరకు మనకు ప్రింట్ అవ్వాలని అర్థం. నేను 10 ఇచ్చాను. సో రన్ చేద్దాం. సో 2 నుంచి 10 వరకు రన్ చేసింది. ఓకేనా, మనం ఇంకా ఎంతైనా అవ్వచ్చు. మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తాను, ఇక్కడ 100 అని ఇస్తాను. చూసారా, మొత్తం స్టార్టింగ్ 2 నుంచి 100 వరకు ఇచ్చింది. సో అర్థం చేసుకోండి, లూప్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి అంతే, ఇంకేం ఉండవు. లూప్స్ అంటే అంతే. ప్రోగ్రామ్ పెరిగే కొద్దీ మనం అన్ని యూజ్ చేస్తూ, మనం ఇప్పటివరకు నేర్చుకుని అన్ని యూజ్ చేస్తే సాల్వ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఏంటో చూద్దాం. అండ్ ఇట్లా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ మర్చిపోకండి. నెక్స్ట్ చూద్దాం, బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్. ఈ బ్రేక్ కంటిన్యూ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అందులో లూప్స్లోని. ఏంటో చూద్దాం ప్రతి దాని గురించి. బ్రేక్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బ్రేక్ స్టేట్మెంట్ అంటే స్టాప్ ద లూప్ ఇమీడియట్లీ. అంటే లూప్ రన్ అవుతున్న కొద్ది, లూప్ ఒక నుంచి ఒక స్టేట్ వరకు, అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేట్ వరకు రన్ అవుతున్నప్పుడు మధ్యలో ఎక్కడైనా ఒక వాల్యూ వచ్చినప్పుడు అక్కడ ఆపేయండి అని అన్నాం అనుకో, ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. స్టాప్ ద లూప్ వెన్ ఐ రీచ్ ద 3. ఐ వాల్యూ అని అంటే ఐ వాల్యూ 1 నుంచి సంథింగ్ ఎంతో కొంత వరకు మనం రన్ అవుతున్నప్పుడు మధ్యలో ఐ వాల్యూ 3 అనేది వచ్చింది అనుకో, అక్కడ స్టాప్ అయిపోవాలి, ఇంకా లూప్ అనేది ఇంకా రన్ అవ్వకూడదు. సో అది చూద్దాం ఫస్ట్. సో ఆల్రెడీ మనం చేసాం, రన్ చేద్దాం. ఫస్ట్ లూప్ రాస్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇందులో మనం 2 to 15 అని 16 అని పెడతాను. అంటే 2 నుంచి 16 వరకు లూప్ రన్ అవ్వాలని పెడతా. ఇక్కడ కాలమ్ వేస్తాం, ఎంటర్ క్లిక్ చేస్తాం. ఇక్కడ మనం కండిషన్ రాయాలి, ఎందుకంటే బ్రేక్ అనేది ఇవ్వాలి కదా. అంటే ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి అంటే, నేను ఐ వాల్యూ అనేది 5 వచ్చినాక బ్రేక్ అయిపోవాలి మొత్తం, అంటే ఇంకా లూప్ రన్ అవ్వకూడదు అని అర్థం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ కండిషన్స్ చేసాం. ఇఫ్ అనే కండిషన్ ఇస్తాం. దీని సింటాక్స్ ఏంటి, ఇఫ్ రాసిన తర్వాత ఇక్కడ కండిషన్ రాయాలి. ఐ ఈక్వల్ టు మీకు ఇక్కడ 2 ఈక్వల్స్ పెట్టాలి, ఈక్వల్ అవ్వాలంటే. తెలుసు కదా ఈ ఆపరేటర్. సో వీటన్నిటిని ప్రాక్టీస్ చేయండి, మీకు కూడా ఇప్పుడు ఒకటి అర్థమవుతుంది అండ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఐ ఈక్వల్ టు 5 దగ్గర రాగానే లూపు ఏం చేయాలో మనం ఇక్కడ చెప్పాలి. ఇక్కడ ఐ అనేది కండిషన్ ట్రూ అవుతుంది, అంటే ఐ అనేది 5కి ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ కండిషన్ ఇది ట్రూ అవుతుంది కండిషన్. ఇక్కడ మనం రాయాలి బ్రేక్, అంటే అర్జెంట్గా ఇక్కడ ఆగిపోని అర్థం. ఓకే, లేదు అంటే ఇగో మళ్ళీ ఈ లూప్ కదా, ఈ లూప్ కిందనే ఇక్కడ రాయాలి మనం. ఓకే, ఇక్కడ ఏంటి, ప్రింట్ ఐ. సో దీనికి మీనింగ్ ఏంటి తెలుసా, మనం ఒక వాల్యూని n అనే వాల్యూని తీసుకుంటాం, n అనే వాల్యూని తీసుకుంటాం, అంటే ఇక్కడ n+1 అని పెట్టాలి. ఓకేనా, n+1 తెలుసు కదా. ఇండెక్స్ ఇచ్చిన వాల్యూ కన్నా ముందు వరకే మనకి n అనే వాల్యూ ఇచ్చామనుకో, n అనే వాల్యూ కావాలంటే దాని ముందు వరకు వస్తుంది, కాబట్టి మనం +1 పెడితే n వాల్యూ వరకు వస్తుంది. ఇది అర్థం చేసుకోండి. ఓకేనా, బ్రేక్ ఇస్తాను. ఇక్కడ ఒక 10 అని తీసుకుంటే
ఐ అనే వాల్యూ అనేది 2 నుంచి 10 వరకు మనకి ప్రింట్ చేయాలి. ఆ మధ్యలో ఇఫ్ అనే కండిషన్ రాసిన ఐ అనే వాల్యూ 5 కానీ చేరింది అనుకో బ్రేక్ అయిపోవాలి, అంటే ఆటోమేటిక్ బ్రేక్ అయిపోవాలి. ఈ లూప్ రన్ అవుతుంది. ఓకేనా, ప్రింట్ అయ్యి. ఓకేనా, రన్ చేసి చూద్దాం. ఎంటర్ ద ఎన్ వాల్యూ అన్నాడు. నేను 55, 56 ఇచ్చాను. బట్ మనకి 2, 3, 4 ఎంతవరకు ఐ అనే వాల్యూ 5 వచ్చినప్పుడు బ్రేక్ అయిపోయింది. మనకి అయిపోయింది కదా, బ్రేక్ అయిపోయింది. 2, 3, 4 వరకు వచ్చింది. ఎంతైనా ఇక్కడ మనం ఒకవేళ 8 వరకు వచ్చిన తర్వాత బ్రేక్ అవ్వాలనుకో మళ్ళీ రన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ నేను ఏదో 76 అందించాను, చూసారా? 8 వచ్చినప్పుడు బ్రేక్ అయిపోయింది, ఇంకా 7 వరకు వచ్చిందని అర్థం. ఓకేనా, చూడండి 2 నుంచి 7 వరకు ప్రింట్ అయింది. మనం బ్రేక్ ఎక్కడ వేసాం? 8 వస్తే బ్రేక్ వేసేయాలి, ఇంకా రన్ అవ్వకూడదని చెప్పాం. మనం ఎంత వాల్యూ ఇచ్చినా అక్కడికి వచ్చేప్పటికి బ్రేక్ అయిపోద్ది. ఇది బ్రేక్ గురించి. సో దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటాయి. ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ చేస్తాం ముందుకి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఇవి చాలు, ఎందుకంటే మీకు ఐడియా ఉండాలి ప్రతిదాన్ని. ఒకవేళ నాకు ఈ సమ్ ఇచ్చానంటే ఎలా చేయాలి, మీకు ఆల్రెడీ డెసిజన్ మేకింగ్ గురించి కూడా చెప్పాను ముందు చాప్టర్లో. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. బ్రేక్ స్టేట్మెంట్ గురించి చూసాం. ఓకేనా, నెక్స్ట్ కంటిన్యూస్ స్టేట్మెంట్. కంటిన్యూస్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను 3 వరకు ఒకవేళ ఐ అనే వాల్యూ 5 వరకు సంథింగ్ ఎక్కడో ఒక వరకు వచ్చినాక అక్కడ ఆపేయాలి, బ్రేక్ మొత్తం బ్రేక్ అయిపోయాలి. ఇది అలా కాదు. కంటిన్యూస్ స్టేట్మెంట్ స్కిప్ ద కరెంట్ ఇటరేషన్. అంటే ఇటరేట్ అంటే ఆ వాల్యూ అనేది ఏ వాల్యూ, ఐ అనే వాల్యూ సంథింగ్ వచ్చినప్పుడు ఆ వాల్యూ ఒకటి స్కిప్ అవ్వాలి. అంటే 1 to 10 నెంబర్స్ మనం ప్రింట్ చేయమని అనుకో, ఆ మధ్యలో మనకి 3 అనే నెంబర్ వద్దు, మనకి నచ్చదు. సో అప్పుడు 1 to 10 నెంబర్ ప్రింట్ చేయాలి, ఆ 3 అనేది స్కిప్ చేయాలి. సో సేమ్ ప్రోగ్రామ్ చూద్దాం. బ్రేక్ లాగానే ఉంటుంది. ఇక్కడ మనం సేమ్ ఇదే సమ్ము ఐ అనే వాల్యూ 8 తెచ్చినప్పుడు కంటిన్యూ అని పెడతాం. చూడండి, కంటిన్యూ. సో దానికి దీనికి తేడా ఏంటి తెలుసా? బ్రేక్ అంటే ఆ వాల్యూ వచ్చిన ఈ ఐ అనేది 8కి ఈక్వల్ అయినప్పుడు డైరెక్ట్గా ఆగిపోద్ది, ఇంకా అక్కడతో క్లోజ్ లూప్ అనేది. కంటిన్యూ అంటే ఏంటి తెలుసా? ఈ కండిషన్, ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకో, అక్కడ అది స్కిప్ చేస్తుంది, అంటే ఆ వాల్యూని స్కిప్ చేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ 8 తీసి 5 పెడతాను. ఓకేనా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సేమ్ ఇందాకలా ఉంటుంది, ఇక్కడ వేరేగా ఉంటుంది. ఇక్కడ 10 అని వేస్తాను నేను, అంటే 2 నుంచి 10 వరకు మనకి ప్రింట్ అయిపోవాలి. మధ్యన ఏంటి 5 అనేది మనకు కనపడకూడదు. సో 10 అని ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేశాను. చూసారా, 2, 3, 4, 5 లేదు. సో అదే స్కిప్ చేసింది. బ్రేక్ కంటిన్యూ ఒకేలా ఉంటాయి. బ్రేక్ అనేది స్టాప్ చేసేస్తుంది, కంటిన్యూ అనేది స్కిప్ చేసి నెక్స్ట్ మనకి ప్రింట్ చేస్తాయి. ఇంకోసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 28 ఇచ్చాను అనుకో, 28 ప్రింట్ చేసేస్తాయి. 2 నుంచి 28 వరకు ప్రింట్ అయిపోతుంది. బట్ ఇక్కడ చూసారా 4, 6, 5 అనేది లేపేసింది, స్కిప్ చేసింది అన్నమాట. సో బ్రేక్ కంటిన్యూస్ చూసారు కదా, రెండింటికి తేడా అర్థం చేసుకోండి. మీకు కనుక ఇవి అర్థమవుతున్నాయి అంటే మీకు ఇంకా తోపు మీరు. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. అండ్ ప్రాక్టీస్ చేయాలి ప్రతిదీ కూడా, ఎందుకంటే ప్రోగ్రామ్ కాబట్టి సింటాక్సెస్ అనేవి మర్చిపోతూ ఉంటాం. సో ప్రోగ్రామ్స్ లైట్గా చేస్తూ ఉండాలి. నేను చేసిన లాంటి వేరే కూడా యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో ఇంకా దొరుకుతాయి. ఒకసారి ఈ కాన్సెప్ట్ మీద మీరు సమ్స్ చేయండి, నేను కూడా సమ్స్ చేస్తాను వీళ్ళంత వరకు ఎక్కువే. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ప్రాబ్లం 3 సమ్. ఇప్పుడు పెద్ద సమ్స్ అనేవి వస్తాయి, మీకు బాగా అర్థమయ్యేటట్లు ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ సమ్స్ చేద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. అంటే మనం n అనేది ఏదో ఒక వాల్యూ తీసుకోవాలి. 10 అని తీసుకున్నాం అనుకో, 1 నుంచి 10 వరకు మొత్తం సమ్ చేసేయాలి. అర్థమైందా? సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అంటే ఎన్ని n అనేది 10 ఇచ్చాను అనుకో, 10 వరకు ఉన్న స్టార్టింగ్ నెంబర్స్ అన్నీ సమ్ చేసుకుంటూ రావాలి. సో ఇది ఆలోచించండి మీరు. ఫస్ట్ ఇన్పుట్ ఏంటో తెలుసుకోవాలి. టేకింగ్ ఫ్రమ్ యూజర్ అంటే, టేకింగ్ ఫ్రమ్ యూజర్ అంటే యూజర్ అంటే మనం ఇన్పుట్ అడగాలి ఎవరినైనా. లైక్ n = 5 and 9 అని వేస్తారు. ఓకే, దీనికి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అంటే ఏంటి? 45 అంటున్నాం. మనకి ఎక్స్పెక్ట్ చేయాలి అవుట్పుట్ అనేది ఒక ఇంటిజర్, ఒక వాల్యూ వస్తుందని మనం గెస్ చేయాలి. అది రైట్ అండ్ రాంగ్ అయినా పర్వాలేదు, మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, 9 అంటే 9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 + 0 అని అర్థం. ఇవన్నీ కలిపితే 45 అవుతుంది. సో అర్థమైంది కదా. ఇప్పుడు సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. డిలీట్ చేస్తాను ఒకసారి. ఇప్పుడు మీరు బాగా గెస్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ రాసినప్పుడు మీకు కానీ అర్థమైందంటే ఖచ్చితంగా మీకు మిమ్మల్ని ఎవరు ఆపలేరు పైథాన్లో. ఓకే, ఇప్పుడు నాకు ఒక ఇన్పుట్ కావాలన్నా, ఇన్పుట్ కావాలంటే ఏంటి? n = అని పెట్టాను, ఇంటీజర్ కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్
సారీ ఇన్పుట్ ఆఫ్ ఇందులో ఎంటర్ ద n వాల్యూ, ఎంటర్ ద n వాల్యూ అడిగాను. ఓకే, ఇప్పుడు మనకి ఇన్పుట్ నుంచి ఒక వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ లూప్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సమ్ చేయాలని అన్నాం. n వాల్యూ వరకు సమ్ చేయాలంటే మనం ఫర్ లూప్ అనేది వాడతాం. ఫర్ లూప్ ఐ ఇన్ రేంజ్. ఓకే, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనేది చూద్దాం. దీనికన్నా ముందు ఇప్పుడు మీకు తెలుసు కదా స్టార్టింగ్ వాల్యూ ఏంటి, 0 ఇవ్వచ్చు, లేకపోతే అది స్టార్టింగ్ వాల్యూ తీసేసుకుంటుంది, స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి తీసుకుంటుంది. సో మనం 0 ఇచ్చేద్దాం. 0 నుంచి n వరకు అంటే n+1. సో n+1 ఇచ్చాను అంటే n వాల్యూ వరకు మనకి సమ్ చేసి చూపిస్తుంది అని అర్థం. సో ఇది కాలం పెడదాం. కాలం పెట్టా, ఎంటర్ క్లిక్ చేసా. ఇక్కడ మనం ఇప్పుడు ఆల్గరిథం కాదు, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మనకి తెలియాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఒక వాల్యూలో 0 అనేది పెడదాం. ఆ 0 అనేది +i అవుతుంది అంటే సమ్లో. సో ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ మనం సమ్ అనే వేరియబుల్ తీసుకుంటాం. ఇందులో 0 ఉంది, ఆల్రెడీ ఇందులో 0 ఉంది. ఇక్కడ మేము సమ్ ఈజ్ ఈక్వల్ టు, మీకు ఇందాక ఆల్రెడీ చెప్పి ఆ లాజిక్ ఇక్కడ యూజ్ చేస్తే మీరు గమనించండి. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ సమ్ ఉంది, ఆ సమ్ ప్లస్ ఐ పెడతాను. ఇప్పుడు సారీ ఐ పెడతాను అంటే సమ్ అంటే 0 ఉంది, 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ వాల్యూ, అంటే ఐ వాల్యూ 1 వచ్చింది అనుకో, 0 + 1 1 అవుతుంది. ఆ 1 ఈ సమ్లోకి వెళ్తుంది. ఓకే, మళ్ళీ ఈ సమ్ వాల్యూ నెక్స్ట్ లూప్ వచ్చినప్పుడు ఈ ఐ వాల్యూ లూప్ అనేది కంటిన్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఆ 2 వచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది, 1 + 2 = 3 అవుతుంది. ఆ 3 సమ్లోకి వెళ్తుంది. ఓకేనా, అలా అది మొత్తం వెళ్ళిపోయి సమ్లోకి లాస్ట్ వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ రాయాలి, ఇక్కడ ప్రింట్ చేయకుండా ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ సమ్ అనేది ప్రింట్ చేస్తాం. సమ్ ఒకసారి ఒకవేళ మనకు రాంగ్స్ కూడా రావచ్చు, అప్పుడు మనం వీటిని కరెక్ట్ చేసుకోవాలి. సమ్ అని పెడతాం. ఇప్పుడు ఏమొస్తుంది గెస్ చేయండి. n వాల్యూ 9 ఇస్తాను. ఇందాకల్లా 9 ఇస్తే మనకి సమ్ మొత్తం కలిపితే 45 రావాలి. 9 ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేశాను, 45 వచ్చింది. ఓకే, ఇదే నేను ప్రింట్ అనేది ఇక్కడ చేశాను అనుకో, ఇక్కడ ప్రింట్ అంటే లూప్ లోపల అంటాం. ఇక్కడికి వస్తామంటే లూప్ బయటకు వచ్చేసాం అన్నమాట. ఇక్కడ లూప్ లోపల చూద్దాం. ఇక్కడే ఆ సమ్ ఇచ్చాను అనుకో, ఏమవుతుంది తెలుసా, ఫస్ట్ వాల్యూ ప్రింట్ అయిపోయింది, అంటే ఆ సమ్ వాల్యూ ప్రింట్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ప్రింట్ అయిపోతుంది, నెక్స్ట్ ప్రింట్ అయిపోతుంది, అన్ని ప్రింట్ అయిపోతుంటాయి. సో రన్ చేద్దాం. ఇక్కడే 9 ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ ప్రింట్ అయిపోయింది, తర్వాత సమ్ వాల్యూలోకి 1 వస్తే 1 + 0 1 అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 2 వస్తే 2 + 1 3 అయిపోయింది. సో ప్రతి వాల్యూ అలా మనకి ప్రింట్ చూపించేస్తుంది. ఇక్కడ సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే ప్రింట్ చూపిస్తుంది, లాస్ట్కి 45 వస్తుంది. బట్ మొత్తం అన్నీ అలా లూప్ లోపల కదా రన్ అవుతుంది. అదే ఇక్కడ ఇచ్చామనుకో, అంటే లూప్ బయటకు వచ్చామనుకో, మనం సపోజ్ బయటకు వచ్చామనుకో, ఇప్పుడు ఇస్తే బాగుంటుంది. ఇక్కడ మనం 10 అనేది ఇద్దాం, 10 అనేది ఇస్తాను. చూసారా, డైరెక్ట్గా 55 అని ఇస్తుంది. సో అది మీరు గమనించండి, దీన్ని ఒకసారి చూడండి, ప్రాక్టీస్ కూడా చేయండి. లూప్ అనేది అంత వాల్యూ, ఈ ఇండెంటేషన్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఓకేనా, నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. సో సమ్ ఆఫ్ ఫస్ట్ నేచురల్ నెంబర్స్ అని నేను ఫర్ లూప్ యూజ్ చేశాను కదా, మీరు వైల్ లూప్ యూజ్ చేయండి. సేమ్ ఇందాక లేనా కండిషన్ ఉంటుంది, వైల్లో కండిషన్ అక్కడ వరకు వస్తే ఒకటి పెంచుకుంటూ అక్కడ వరకు వచ్చినప్పుడు సమ్ వాల్యూ అనేది ఆగిపోవాలి అనేదాన్ని మనం కండిషన్ రాసి చేయండి మీరు. ఎందుకంటే ఎక్కువ మనం ఫర్ లూపే కాబట్టి యూజ్ చేస్తాం. నేను ఫర్ లూప్లో మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను, వాటినే మీరు వైల్ లూప్లో ట్రై చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది రెండింటికి తేడా, అండ్ మీకు కూడా కొన్ని సమ్స్ అనేది ఇవ్వాలి కదా. సో ఇదే ప్రోగ్రామ్ని మీరు వైల్లో ట్రై చేయండి. నెక్స్ట్ చూద్దాం. ప్రాబ్లమ్ 4, ప్రింట్ 5th టేబుల్ యూజింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్. అంటే ఫిఫ్త్ టేబుల్ అనేది మనం రాయాలి ప్రోగ్రామ్ పైథాన్ యూజ్ చేసి. 5th టేబుల్ అంటే ఏంటి, 5 1 0 5 5 2 0 10 5 3 0 15 5 4 0 20 అట్లా మొత్తం లైన్గా రావాలి. మనకి టేబుల్స్ ఎలా అయితే ఉంటే అలాగే రావాలి. సో మీరు ఆలోచించండి ఎలాగా ఏంటి అని, నేను కూడా చెప్తాను. ఫస్ట్ ఇన్పుట్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆబ్వియస్లీ 5 ఆర్ టేకింగ్ ఫ్రమ్ యూజర్, మనం n అనే వాల్యూని యూజర్ నుంచి తీసుకుంటాం. సో ఓకేనా, ఏదో ఒక నెంబర్ మనం అడిగితే దాన్ని ప్రింట్ చేద్దాం. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ప్రింట్ ఎంత టేబుల్ చెప్పండి కదా, టేబుల్ అనేది లైన్గా మనం ప్రింట్ అవ్వాలి. సో మన దగ్గర ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది, ప్రాసెస్ చేద్దాం. సో కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, బట్ చాలా ఈజీ.
సో మనం nth టేబుల్ కాబట్టి n నుంచి ఒక వాల్యూ ఇన్పుట్కి ఇదే కాబట్టి సో అదే ఉంచుతాను, అంటే n అనే వాల్యూని మనం అడుగుతాం సేమ్ కాబట్టి సేమ్. ఇక్కడ ఫర్ అని పెడతాను, ఐ ఇన్ రేంజ్. ఓకే, మనకి ఎక్కడి నుంచి 5 1 జార్ 2 జార్ 3 జార్ కాబట్టి ఇక్కడ 1 నుంచి అని పెడతాం. 1 నుంచి n వాల్యూస్ అంటే n ప్లస్ 1. ఓకే, కాలం పెట్టాను, సేమ్ అలాగే ఉంది. ఇక్కడ మనం ఇంకేం రాయట్లేదు, చిన్న లాజిక్. ఫస్ట్ 5 × 1 = 10, అదే 5 or 10 ఆ వాల్యూస్ వస్తాయి. మీరు అక్కడే గమనించాలి, ఫస్ట్ 5 అనేది ప్రింట్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ నెంబర్ ప్రింట్ చేయాలి. మనకి ఏ వాల్యూ అయితే అడిగితే ఆ వాల్యూ అలా లైన్గా రావాలి. సో ఇక్కడ నేను డైరెక్ట్ ప్రింట్ రాసిస్తాను, ఇక్కడ లాజిక్స్ ఏమి ఉండవు, ప్రింట్. సో ఇక్కడ ఇప్పుడు ప్రింట్లో ఏం ప్రింట్ చేయాలి, ఫస్ట్ ఏమి ఉండాలి మనకి n వాల్యూ అనేది ఉండాలి. ఏ టేబుల్ అయితే ఆ వాల్యూ ఉండాలి కాబట్టి n అనేది పెడతాను ఇక్కడ. ఓకే, n వాల్యూ ఇక్కడ 5 టేబుల్ అడిగి అనుకో 5 అనేది వస్తుంది, కామ పెడతాను. ఇక్కడ మనం ఇంటూ అనే సింబల్ రావాలి మనకి, ఇంటూ అనే సింబల్ కదా మనకి ప్రింట్ అవ్వాలి. సో దానికి నేను ఏం చేస్తాను, డబుల్ కోట్స్ యూజ్ చేస్తాను కదా, స్ట్రింగ్ కింద మారిపోద్ది, డైరెక్ట్గా ఇంటూ ప్రింట్ అవుతుంది. సో ఇంటూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ పక్క వచ్చాను, ఇక్కడ కామ పెట్టాను. ఇక్కడ ఏంటి 1 2 3 4 లైన్గా కదా, 1 తర్వాత 2 2 తర్వాత 3 కదా, మనకు ఆల్రెడీ ఇక్కడ లూప్ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఫస్ట్ ఇక్కడ ఐ వాల్యూ పెట్టేద్దాం, అంటే ఫస్ట్ మనకి ఐలో 1 ప్రింట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ 2 వచ్చినప్పటికి 2 ప్రింట్ అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. కానీ ప్రతిదీ ప్రింట్ ఫస్ట్ ప్రింట్ అయిపోయి సెకండ్ ప్రింట్కి వచ్చినప్పుడు ఈ ఐ వాల్యూ సెకండ్లోకి వెళ్తుంది. సో అది గుర్తుంచుకోండి. సో రన్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది, మీరు చేస్తే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ చూడగానే వచ్చేసిందంటే మాత్రం మీకు హైలైట్. ఒకవేళ రాదు, ఎవరికి కూడా ఫస్ట్ చూడగానే రాదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఐ అనేది పెట్టాను, ఇక్కడేం పెట్టాలి 5 × 1 = అనేది రావాలి, అన్నీ ఒకేలా ప్రింట్ అవ్వాలి కాబట్టి మనకి ఇక్కడ మళ్ళీ డబుల్ కోట్స్ యూజ్ చేస్తాను, మధ్యలో = పెట్టేస్తాను. ఓకే, మళ్ళీ పక్కకు వస్తాను, కామా పెడతాను. ఇక్కడ ఏంటి 5 1 జార్ 5 అనేది రావాలి, 5 2 జార్ 10 అని రావాలి, అంటే 5 × ఆ వాల్యూ ఐ వాల్యూ అని పెట్టేద్దాం. అంటే ఇక్కడ ఏంటి n × I అని అర్థం, n × I అని అర్థం. ఇప్పుడు మీకు చాలా ఈజీ. ఇప్పుడు Ctrl+S క్లిక్ చేసా, రన్ చేస్తాను ఒకసారి. ఇక్కడ నాకు ఎంత టేబుల్ కావాలి, ఏదో ఒక టేబుల్ కావాలి, నేను 4th టేబుల్ అడిగాను. సో నా గెస్ ప్రకారం మీరు బాగా ఆలోచించుంటే ఇది తప్పు రావాలి. చూసారా, 4 1 జార్ 4 4 2 జార్ 8 4 3 జార్ 4 16 వరకే వచ్చింది. ఏంటి మనం ఎక్కడ తప్పు చేసాం? ఓకేనా, ఇక్కడ కూడా అదే వాల్యూ ఇస్తాం, అంటే 1 2 3 4 అంటే 4 వరకే మనకి టేబుల్ అనేది చూపిస్తుంది. అంటే మనం ఇక్కడ వాల్యూ ఇచ్చుకుందాం, ఎందుకంటే నార్మల్గా మనం 12 టేబుల్స్ కదా రావాలి, 12 + 1 13 వేద్దాం, అంటే 12th వరకు వస్తాయని అర్థం. సో ఇది గెస్ చేసారా? ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ n వాల్యూ లేదు మనకి, ఇక్కడ మనం అడగట్లేదు, ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం వాల్యూ అనేది. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్గా ఐ వాల్యూ కదా ఇవి. సో మనకి ఇందాక ఏం చేశాను ఐ వాల్యూ కూడా n వాల్యూ ఇచ్చాను. సో 4th టేబుల్ 4th వరకు అయింది. ఇప్పుడు ఇక్కడ నేను 13 ఇచ్చాను, అంటే 12 వరకు 4 టేబుల్ ప్రింట్ అవ్వాలి. సో చూసారా, ఇవే మీరు గెస్ చేయాలని ఆలోచించండి. ఇక నేను 4 టేబుల్ అడుగుతాను, ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది 100%. చూసారా, 4 1 జార్ 4 2 జార్ 4 3 జార్ 4 4 12 జార్ 48 వరకు వచ్చాయి. సో ఇదే రన్ చేస్తాను మళ్ళీ. ఇక నేను 7th టేబుల్ అడుగుతాను, ప్రింట్ చేద్దాం. 7 1 జార్ 7 2 జార్ 7 12 వరకు వచ్చాయి. మనకి ఇక్కడ ఏ నెంబర్ ఇస్తుంది, ఇంకోసారి రన్ చేద్దాం. ఇక్కడ 56th టేబుల్ అడుగుతాను, ఎంటర్ క్లిక్ చేసాను. చూసారా, 56 టేబుల్ 1 2 3 12 వరకు 56 12 జార్ 6 72 వరకు ఇచ్చింది. ఇంతే. చూసారా, ఈ చిన్న ప్రోగ్రామ్ అనేది మనకి టేబుల్స్ని ఎంత వరకు కావాలితే అంతవరకు. సో పైథాన్ అనేది ఎంత ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏం చేయలేదు, జస్ట్ n వాల్యూ అడిగాను, ఆ లూప్ రాసిన లూప్ అందరికీ తెలుసు కదా, ఈ ప్రింట్ ఈ లాజిక్ ఎలా ప్రింట్ చేయాలనేది మనం చూసుకోవాలి, అంతే ప్రోగ్రామ్ చేయడం. దీన్ని మీరు ఒకసారి మళ్ళీ వైల్ లూప్లో దీంట్లో కూడా ట్రై చేయండి, ముందు వారికి ఇచ్చినవన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాబ్లమ్స్ 4 + 2 6 ప్రాబ్లమ్స్ అయితే ఆల్రెడీ చేసాం. మీరు ఇఫ్ కండిషన్స్ లూప్ కండిషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ ప్రోగ్రామ్స్ చెప్పాను ముందు కూడా. ఆ ప్రాబ్లమ్స్ ఇవి అన్నీ కలిపి చేస్తూ ఉండండి, డైలీ ఒకసారైనా చూడండి, కనీసం చేసి చూసారనుకో మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కొత్త ప్రోగ్రామ్స్తో కలుద్దాం. ఇంకా టైం వేస్ట్ చేయకుండా అంటడా బాబాయ్, ఆల్ ది బెస్ట్ అందరికీ.